సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో జెట్ స్పీడ్ తో విచారణ కొనసాగుతోంది. అయితే సాయి కృష్ణ ఏమయ్యాడు అనే దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. అసలు ఏ కేసులో సాయి కృష్ణను తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అనే దానిపై ఎంక్వైరీ జరుగుతోంది. రెండో రోజు దర్యాప్తు బృందం ఏం చేస్తుందో ఒకసారి మనం డీటెయిల్ గా ట్రాక్ చేద్దాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. కృష్ణలంక పిఎస్ లో టాస్క్ ఫోర్స్ టీం స్థానిక పోలీసుల స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తోంది ఏసీపీ దైవ ప్రసాద్ బృందం. సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరుగుతోంది. సాయి కృష్ణను అసలు ఏ కేసులో తీసుకొచ్చారు అనే దానిపై ప్రశ్నిస్తున్నారు. సాయి కృష్ణ కేసులో టాస్క్ ఫోర్స్ కృష్ణలంక పోలీసుల స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. నిన్న ఉదయం 10 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు విచారణ స్టేట్మెంట్లు నమోదు చేశారు. ఇక సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు ఆధారంగా నిన్న 8 మందిని ప్రశ్నించారు ఏసీపీ దైవ ప్రసాద్. దర్యాప్తు ఆధారంగా మరికొందరు పోలీసులపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కృష్ణలంక శ్మశాన వాటికకు వెళ్లింది దర్యాప్తు బృందం. సాయి కృష్ణ డెడ్ బాడీని దహనం చేశారన్న ఆరోపణలపై విచారణ చేస్తోంది. సాయి కృష్ణ మిస్సింగ్ తర్వాత దహనం, ఖననం చేసిన మృతదేహాల వివరాలు సేకరిస్తోంది. గుర్తు తెలియని మృతదేహాల విషయంలో ప్రొసీజర్ ఫాలో అయ్యారో లేదో అని ఎంక్వైరీ చేస్తున్నారు. మా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు డేట్లు ఇచ్చారు. మాకు ఆ డేట్ల ప్రకారం ఇక్కడ ఎన్ని డెడ్ బాడీస్ వచ్చినాయి, అలాగే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఎన్ని వచ్చినాయి మొత్తాన్ని కూడా వెరిఫై చేయమన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ వెరిఫై చేయడం రావడం జరిగింది. అంటే ప్రొసీజర్ ఏంటి సార్? జనరల్గా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ విషయంలో మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. జనరల్గా మీరు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతుంటారు. అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ విషయంలో ఏ ప్రొసీజర్ ఫాలో అవుతుంటారు, ఏ నామ్స్ ఉంటాయి వాటి? అదేనండి, అక్కడ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కనుకుంటే అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ కానీ లేకుండా సిబ్బంది కానీ ఇది అన్ఐడెంటిఫైడ్ బాడీగా ఐడెంటిఫై చేసి లెటర్ ఇవ్వడం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని పరిశీలించి ఈ కన్సర్న్ బరియల్ గ్రౌండ్లో వాళ్ళు ఈ దాన కార్యక్రమాలకి వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరైనా వచ్చారంటే సార్ ఈ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఏమైనా లాస్ట్ మంత్ కానీ ఈ మంత్ కానీ ఖననం చేసినటువంటి ఏమైనా ఎవిడెన్స్ మీకు ఏమైనా వచ్చింది? అది ఇప్పుడే వచ్చామండి, అంతా కూడా విచారిస్తున్నాం. మేము కొంచెం టైం పడుతుంది. ఈ కేసు డీటెయిల్స్ ట్రాక్ చేస్తున్న మా కలీగ్ వసంత్ తో లైవ్ లో మాట్లాడదాం. వసంత్, రెండో రోజు దర్యాప్తు వివరాలు ఏంటి? శ్మశాన వాటికకు చేసింది దర్యాప్తు బృందం, అక్కడ ఏమైనా క్లూస్ కనిపించాయా? ప్రస్తుతం సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతోంది. ఈ కేసులో దర్యాప్తు కూడా రెండో రోజు వేగవంతంగా సాగుతోంది. కేసు విచారణలో భాగంగా ఒకవైపు పోలీసులకు సంబంధించినటువంటి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ఇటు దర్యాప్తు బృందం విచారిస్తుంది. ఇక మరొక బృందం ఫారెన్సిక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ పైన ఫోకస్ పెట్టింది. అయితే సాయి కృష్ణను లాకప్ డెత్ జరిగిన తర్వాత అనాథ శవంగా తీసుకుని వచ్చి స్వర్గపురిలో దహనం చేశారన్న ఆరోపణలు ఇటు విజయలక్ష్మి సాయి కృష్ణ తల్లి చేసినటువంటి నేపథ్యంలో కృష్ణలంక స్వర్గపురికి చేరుకొని అసలు ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏవైతే కొన్ని స్పెసిఫిక్ డేట్స్ అంటే 23, 24, 25 తేదీల్లో అనాథ మృతదేహాలను ఏమైనా తీసుకొని వచ్చారా, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని మృతదేహాలను తీసుకొచ్చారు, ఆ రోజు అంటే ఆ స్పెసిఫిక్గా ఆ తేదీల్లో కూడా ఎన్ని మృతదేహాలు కృష్ణలంక స్వర్గపురికి వచ్చాయనే కోణంలో కూడా ఆ స్వర్గపురికి సంబంధించిన స్టాఫ్ని పిలిచి విచారించారు. వారి నుంచి కొన్ని రికార్డ్స్ స్వాధీనం చేసుకొని ఏ తేదీలో ఎన్ని మృతదేహాలు వచ్చాయి, వివంశీ వాళ్ళు ఎన్ని తీసుకొని వచ్చారు, ఏ స్టేషన్ నుంచి ప్రొసీజర్ ప్రకారం మృతదేహాలను ఖననం చేయమని లెటర్ ఇచ్చారనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. మరోవైపు అనాథ మృతదేహాలకు సంబంధించి స్పెసిఫిక్ ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది. అది ఏ స్టేషన్ లిమిట్ నుంచి వచ్చినా కూడా విఎంసీ వాళ్ళు తీసుకొని వస్తారు, అది పోలీసులు లెటర్ ఇస్తారు. అయితే ఆ మృతదేహానికి సంబంధించిన ఫోటోలు తీయాలి, దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా లెటర్లు పంపాలి, ఫోటోలు పంపాల్సి ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, అది ఈ కేసుతో ముడిపడి ఉందా లేదా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు. ఇక స్వర్గపురికి సంబంధించి అటెండర్ రవిని కూడా స్పష్టంగా ఇటు పోలీసులు ప్రశ్నించారు. ఆ రికార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏ తేదీలో మృతదేహాలు వచ్చాయి, ఆయా తేదీల్లో సాయి కృష్ణకి సంబంధించిన మృతదేహం ఏమైనా టాలీ అయిందా లేదా కోణంలో కూడా దర్యాప్తు చేశారు. కృష్ణలంక సిఐ ముఖ్యంగా నాగరాజు ఎవరైతే ఉన్నారో అతను స్పెసిఫిక్గా ఈ మృతదేహాన్ని ఖననం చేయమని ఎవరికైనా చెప్పారా, లెటర్ ఇచ్చారా, ఎవరి ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. అలాగే కృష్ణలంక పోలీస్ సిబ్బంది, స్టేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది స్వర్గపురికి వచ్చి సాయి కృష్ణకి సంబంధించినటువంటి మృతదేహం కానీ లేదా మరొకరి మృతదేహానికి సంబంధించి కానీ వివరాలు ఏమైనా ఇచ్చారా, తీసుకున్నారా, ఎవరైనా ఒత్తిడి చేశారా, ఎవరైనా మృతదేహాన్ని ఖననం చేయమని చెప్పారా అనే కోణంలో కూడా
దర్యాప్తు చేశారు. కానీ ఆ స్వర్గపురి అటెండర్ రవి మనతో చెప్తున్నటువంటి సందర్భంలో 23వ తేదీన బస్టాండ్ నుంచి ఒక మృతదేహాన్ని తీసుకొని వచ్చారు, 24వ తేదీన తమ వద్ద ఉంచాము, 25వ తేదీన ఖననం చేశామంటూ కూడా TV9తో ఆయన చెప్పారు. సో ఈ మొత్తం కేసుకు సంబంధించి విచారణ ప్రక్రియ మొత్తం కూడా వేగవంతంగా జరుగుతోంది. బృందాలుగా విడిపోయారు. ఇటు ఫారెన్సిక్ టీమ్స్, అలాగే ఇన్వెస్టిగేషన్ టీము, క్లూస్ టీమ్తో పాటుగా సైంటిఫిక్గా ఈ మృతదేహం ఒకవేళ ఖననం చేసి ఉంటే లాకప్ డెత్ ఆరోపణలు జరిగాయి కాబట్టి ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు బృందాలు మొత్తం కూడా VMCకి సంబంధించినటువంటి ఏవైతే ఈ మృతదేహాలను ఖననం చేసేటటువంటి డిపోలు ఉంటాయో ఆ వాహనాల డిపోకి వెళ్ళారు. అక్కడ కూడా విచారించిన తర్వాత ఎవరు తీసుకొచ్చారు, ఎవరు చెప్తే చేశారనే వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు బృందాలు VMC డిపోలో అయితే విచారణ కొనసాగిస్తూ ఉన్నాయి. రైట్ వసంత్, అది రెండో రోజు విచారణకు సంబంధించిన అప్డేట్స్. దర్యాప్తు బృందాలైతే విచారణను క్షుణ్ణంగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. శ్మశాన వాటికకు వెళ్లారు. విచారణలో భాగంగా అక్కడున్న పనిచేస్తున్న వాళ్ళను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని మృతదేహాలకు సంబంధించిన డీటెయిల్స్, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఖననం చేయమన్నారు, ఎవరు దహనం చేయమన్నారు, ఇలా అన్ని డీటెయిల్స్ సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ టీమ్, క్లూస్ టీమ్, ఇన్వెస్టిగేషన్ టీమ్, ఇలా బృందాలుగా విడిపోయే అధికారులు ఈ కేసులో అన్ని వివరాలు రాబడుతున్నారు. దర్యాప్తు మాత్రం వేగంగా చేస్తున్నట్టుగానే అర్థమవుతుంది. అది సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో జెట్ స్పీడ్తో విచారణ అయితే కొనసాగుతోంది. సాయి కృష్ణ ఏమయ్యాడు అనే దానిపై సస్పెన్స్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతోంది. అసలు ఏ కేసులో సాయి కృష్ణను తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అనే దానిపై ఎంక్వైరీ జరుగుతోంది. రెండో రోజు దర్యాప్తు బృందం ఏం చేస్తోందన్న అప్డేట్స్ మనం ట్రాక్ చేస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. కృష్ణలంక పిఎస్లో టాస్క్ ఫోర్స్ టీం స్థానిక పోలీసుల స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తోంది ఏసీపీ దైవప్రసాద్ బృందం. సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరుగుతోంది. సాయి కృష్ణను అసలు ఏ కేసులో తీసుకొచ్చారు అనే దానిపై ప్రశ్నిస్తున్నారు. సాయి కృష్ణ కేసులో టాస్క్ ఫోర్స్ కృష్ణలంక పోలీసుల స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. నిన్న ఉదయం 10 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు విచారణ స్టేట్మెంట్లు నమోదు చేశారు. సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు ఆధారంగా నిన్న 8 మందిని ప్రశ్నించారు ఏసీపీ దైవప్రసాద్. దర్యాప్తు ఆధారంగా మరికొందరు పోలీసులపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కృష్ణలంక శ్మశాన వాటికకు వెళ్లింది దర్యాప్తు బృందం. సాయి కృష్ణ డెడ్ బాడీని దహనం చేశారన్న ఆరోపణలపై విచారణ చేస్తోంది. సాయి కృష్ణ మిస్సింగ్ తర్వాత దహనం, ఖననం చేసిన మృతదేహాల వివరాలు సేకరిస్తోంది. గుర్తు తెలియని మృతదేహాల విషయంలో ప్రొసీజర్ ఫాలో అయ్యారో లేదో అని ఎంక్వైరీ చేస్తున్నారు. శ్మశాన వాటికలో విధులు నిర్వహించే వాళ్లతో అధికారులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు వచ్చారు, ఎన్ని మృతదేహాలు దహనం చేశారు, ఎన్ని మృతదేహాలు ఖననం చేశారు, తీసుకొచ్చిన వాళ్ళ వివరాలు ఏంటి, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ కూడా సేకరిస్తున్నారు క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు.